Who is Aswamit Gautam? He is a kid, a minor, and according to the age, he is a teenager. అశ్వమిత్ గౌతమ్ ఎవరు? ఓ 14 ఏళ్ల పిల్లాడు, మైనారిటీ తీరలేదు, టీనేజరు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక బాలుడు. ఏం చేస్తూ ఉంటాడు? వీడియోలు చేస్తాడు మనలాగానే. ఆ ప్రశ్న వేయటమే తన వ్యాపకంగా ఏం పెట్టుకోలే, తనకు సరదాగా ఏం కాదు. కానీ లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు 14 ఏళ్ల పిల్లాడిని. ఏం సాకు చూపిస్తారు? సెక్షన్ 151 పెట్టారు. కోర్టులు ఊరుకుంటాయా? కాస్తైనా వివేచన ప్రదర్శిస్తాయి కదా. అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోపే విడుదల చేశారు. మరి ఇంతగా భయపెట్టాడా ప్రభుత్వాలని అంటే భయపెట్టాడు. ఒక చిన్న అక్షరం కొన్ని కోట్ల మెదళ్లలో కదలిక తీసుకొస్తుంది అంటారు కదా, అది అక్షరానికి ఉన్న శక్తి. ప్రశ్న అంటే అది. నోటికి వచ్చినట్టు అడ్డంగా పడిపోతూ మనల్ని విమర్శించిన వారిని అసభ్యమైన భాష మాట్లాడుతూ విరుచుకుపట్టం కాదు ప్రశ్న అంటే. మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను, ఇంకోటి చేస్తా, తాట తీస్తా, తోలు తీస్తా, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అనే మేధావులందరూ కనుక ఈ అశ్వమిత్ గౌతమ్ ప్రశ్నలను చూస్తే ఒక రకంగా సిగ్గుపడతారేమో. అతనంత తెగో నాకైతే లేదు, మరి మిగిలిన వాళ్ళకు ఉందో లేదో తెలియదు నాకు. తను అడవుల్ని నరికేయటము, కార్పొరేట్ కంపెనీలకి, ముఖ్యంగా అదానీ లాంటి కంపెనీలకు కట్టబెట్టడం మీద ప్రశ్నించేది. పంజాబు, రాజస్థాను, ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్డగోలు దోపిడీని ప్రశ్నించేది. దానికి చట్టాలు ఏం చేస్తాయి? అధికారులే కాబట్టి వాటిని నిర్వహించేది. చట్టాలని ప్రభుత్వాల ఆదేశాలతో కేసులు పెట్టమంటే కేసులు పెట్టి సెక్షన్ 151 పెట్టి లోపల తోద్దామని చూశారు. దానికి అతనేం భయపడలా అంటే. కానీ ఆ డిస్టర్బెన్స్, పోలీసులు అతనిని అరెస్ట్ చేసినప్పుడు కలిగిన డిస్టర్బెన్స్ నుంచి కోలుకోవాలంటే టాబ్లెట్లు మింగాల్సి వచ్చిందట. భయకంపితులకి గురి చేసే ఈ విధానం ఎవరినైనా కదిలిస్తుంది. మనము మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతాము, ఎవరూ ప్రశ్నించకూడదు, అసహనానికి లోనవుతున్నాము. ఈ దేశంలో అసహనం పెరిగిందంటే వాళ్ళ మీదకి విరుచుకుపడతాం. రాజద్రోహులు అంటారు, దేశద్రోహులు అంటారు. మన మీడియాలో తరచుగా ఎప్పుడో చెప్తూ ఉంటాం, నాకు ఎకరము 99 పైసలకు కాదు, ₹1,00,000 ఇచ్చి నేను తీసుకుంటా, నాకు ఇస్తారా లీజ్కి అని. ఇలాంటి ప్రశ్నలే అతను అడుగుతాడు. మీరు రూపాయికి అదానికి 30 ఏళ్ల పాటు కొన్ని వేల ఎకరాలను కట్టబెట్టారు. ఏమే అదే ఒక రైతుకి ఎందుకు ఇవ్వరు? గులాబీ పూల తోట పెంచే రైతుకి ₹1 ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తాడు. చిన్న పిల్లాడు కదా, అతనికి ఇంకా అంటే లోకం తీరు గురించి తెలియదు కాబట్టి అమాయకంగా నిజాయితీగా ప్రశ్నిస్తాడు. మన వాళ్ళు ఉన్నారంటే తెలివిగా ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ప్రశ్నిస్తూ మేధావులుగా కీర్తింపబడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి అశ్వమిత్ గౌతమ్ ఏంటంటే ఒక చెంపపెట్టు, కళ్ళ ముందు కనపడే అద్దం, దర్పణం. మనం ఏం చేయాలి అనే దానికి అతని నిదర్శనం. ఏం చేయట్లేదు అని ఎత్తి చూపించే ఒక ప్రశ్న అశ్వమిత్ గౌతమ్. అతని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వెతుకుతారు. అతను చేస్తున్న దాన్ని చూసి శభాష్ అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏడుపు కొట్టు వెధవలు దానికి కూడా రాజకీయాలను ఆపాదిస్తారు. మనము 90% వైకల్యానికి గురై వీల్ చైర్కే పరిమితమైనటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా పెరోలు ఇవ్వకుండా అడ్డం పడేసి అతను బయటకు వస్తే చాలా కుట్రలు జరుగుతాయి అని చెప్పేసి అంటే నవ్వుకోవడం తప్పితే ఏం చేయగలం? చివరికి ఆయన ఎవరు, ఆ ప్రొఫెసర్ రిలీజ్ అయ్యారు. తను అనుభవించిన వేదనంతా బుక్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత చనిపోయారు. కానీ ఎక్కడ తగ్గకుండా పోరాటం చేశారు చూసారా? ఆ పోరాటం అవసరం ఎవరికైనా, ఎక్కడైనా. అంటే ఈ సందర్భంగా నాకు ఎందుకో ఈ అశ్వమిత్ గౌతమ్ గురించి చదివినప్పుడు ఆయన గుర్తొచ్చాడు, ఇప్పుడు ఈ కుర్రాడు గుర్తొస్తాడు. అందరూ 100% నిజాయితీగా ఉండకపోవచ్చు, కానీ మంచి చెప్పేవాడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకనే మన ప్రయత్నం.